హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. మీకు ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. ఈ నెలలోనే పెన్షన్ అనేది ఇచ్చేయబోతున్నారు ఫిబ్రవరి నెలకు సంబంధించి. సో ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలానే చాలా మంది కూడా కొత్త పెన్షన్ గురించి అయితే అడుగుతున్నారు. ముఖ్యంగా మెడికల్ విభాగానికి సంబంధించినటువంటి పెన్షన్ గురించి అయితే అడుగుతున్నారనమాట. సో వారికి కూడా ఒక వివరణ అనేది వీడియోలో తీస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. సో ప్రతిరోజు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రభుత్వము ప్రతి నెల కూడా 1-2 తేదీల్లో అయితే పంపిణీ అయితే చేస్తుందన్నమాట. ఇప్పుడు తాజాగా చూసుకున్నటువంటి వివరాల ప్రకారము ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం అయితే రావడం జరిగింది. అలా సెలవు దినాలు కనుక ఉండినట్లయితే ఒకరోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసేదన్నమాట ప్రభుత్వము. ఇప్పుడు అలా చూసుకున్నట్లయితే జనవరి 31వ తేదీనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయబోతుందన్నమాట. సో ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది ఒకరోజు ముందుగానే అయితే రావడం జరుగుతుంది. సో అలానే మనకు ఫిబ్రవరి 1వ తేదీన సెలవు అయితే ఉంది కాబట్టి ఆ రోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగదు. మ్యాక్సిమం అమౌంట్ అనేది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జనవరి 31వ తేదీనే జరగబోతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ లబ్ధిదారులు ఈ విషయాన్ని తెలుసుకొని మీరు ఒకరోజు ముందుగానే పెన్షన్ అనేది పొందవచ్చు. సో సచివాలయం సిబ్బంది ద్వారా అయితే ఉదయం 7 గంటల నుంచే ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందన్నమాట కార్యక్రమం అనేది. సో తిరిగి ఫిబ్రవరి 2వ తేదీన సాయంత్రము 5 గంటల వరకు అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. మధ్యలో 1వ తేదీన మాత్రము ఆదివారం రావడం జరిగింది కాబట్టి ఆ రోజు పెన్షన్ అనేది ఇవ్వరన్నమాట. సో ఇలా ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ డేట్స్ అనేది మీకు వివరంగా అయితే తెలియజేశాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే IVRS సిస్టమ్ ద్వారా కాల్స్ అనేవి వస్తాయండి. ఈ కాల్స్కి మీరు అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే సో ప్రభుత్వంకి ఒక రివ్యూ అనేది వెళ్ళాలన్నమాట. సచివాలయం ఉద్యోగులు ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనే దాని కొరకైతే IVRS సిస్టమ్ ద్వారా అయితే ప్రభుత్వము పెన్షన్ లబ్ధిదారులకు డైరెక్ట్గా కాల్స్ అనేవి చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకము IVRS కాల్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది చూసుకున్నట్లయితే, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కంపెనీలో అవినీతి ఉందా అని చెప్పి ఒక ప్రశ్న అనేది మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అవినీతి లేకపోతే 1 నొక్కండి అని అడుగుతుంది, అవినీతి ఉంటే 2 నొక్కండి అని అడుగుతుంది. ఈ ప్రశ్న మొదటి ప్రశ్న అనమాట. రెండో ప్రశ్న ఈ కాల్ ద్వారా అయితే ఎలా వస్తుందంటే, ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇంటి దగ్గరే అందుతుందా అంటే అవునైతే 1 నొక్కండి, లేదు అంటే 2 నొక్కండి అని చెప్పని అడుగుతుంది. పెన్షన్ అందించినటువంటి అధికారి ప్రవర్తన ఎలా ఉంది, బాగుంది అంటే 1, బాగోలేదు అంటే 2. ఇలా మీరు ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వానికైతే ఈ యొక్క IVRS కాల్స్ ద్వారా అయితే మీకు వచ్చినప్పుడు అటెంప్ట్ చేసి ఈ యొక్క నెంబర్లను అయితే నొక్కాలన్నమాట. సో అయితే ఈ యొక్క IVRS కాల్స్ అనేవి ప్రతి నెల కూడా ప్రతి జిల్లాకి కూడా వెళ్తూ ఉంటాయి. సో అయితే మీకెందుకు రాలేదు అంటే, మీరు ఇచ్చినటువంటి పెన్షన్ ఐడికి మొబైల్ నెంబర్ అనేది మీది లేకుండా పాత వాలంటీర్లకు సంబంధించిన మొబైల్ నెంబర్లు ఉంటే వాళ్ళకి వెళ్తున్నాయి అన్నమాట. సో కాబట్టి మీరు IVRS కాల్స్ అనేవి తీసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడే మీ యొక్క పంచాయతీకి సచివాలయంకి అయితే వెళ్ళి లేదా మీ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మ్యాపింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఫిబ్రవరి నెల మ్యాపింగ్ అనేది జరుగుతుంది. సో కాబట్టి మీరు మార్చుకోవాలనుకుంటే మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. ఓకేనా? సో అలానే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇక్కడ కొత్త పెన్షన్ గురించి మాట్లాడాలి. సో చాలామంది కూడా కొత్త పెన్షన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా రీసెంట్గా ఒక కలెక్టర్ల యొక్క సదస్సులో చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లా నుంచి 200 కొత్త అప్లికేషన్స్ అనేవి తీసుకోండి అని చెప్పారే కానీ సో దానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన కూడా ఇంతవరకు కూడా రాలేదన్నమాట. సో ఈ యొక్క 200 కొత్త పెన్షన్లు, ఒక జిల్లాకి సంబంధించి 200 కొత్త పెన్షన్లు అంటే చాలా తక్కువలో తక్కువ అనమాట ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకోవడము. అయితే వీటి మీద ప్రొసీడింగ్స్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. కాకపోతే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము దివ్యాంగులకు, వికలాంగులకు, క్యాన్సర్ రోగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకైతే ఈ యొక్క పెన్షన్లు అనేవి ఇవ్వబోతున్నారనే సమాచారం మాత్రమే ఉంది. సో వీటి మీద ప్రొసీడింగ్స్ అనేవి ఇంకా కూడా రాలేదు. ఒకవేళ ఏదైనా సమాచారం కనుక వచ్చినట్లయితే నేను తప్పకుండా తెలియజేస్తాను. మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో కొత్త పెన్షన్లకు సంబంధించి మాత్రము ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అలానే రిమైనింగ్ చాలామంది కూడా మెడికల్ విభాగానికి సంబంధించినటువంటి పెన్షన్ల గురించి అడుగుతున్నారు. అలానే సదరం స్లాట్స్ గురించి అడుగుతున్నారు. సదరం స్లాట్స్ అనేటివి ఫిబ్రవరి 1వ వారం లేదా 2వ వారంలో ఖచ్చితంగా విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట.
ఎందుకంటే డిసెంబరు నవంబర్కి సంబంధించిన స్లాట్స్ మాత్రము బుక్ అయ్యాయి గతంలో. అవి బుకింగ్ అనేసి కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా మనకు బుకింగ్స్ అనేటివి రావాలన్నమాట సదరం సర్టిఫికేట్కి సంబంధించి. సో త్వరలోనే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వస్తాను సదరం సంబంధించి స్లాట్స్కి సంబంధించి. ఫిబ్రవరి సెకండ్ వీక్లో కన్ఫర్మ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో నేను తప్పకుండా స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు తెలియజేస్తాను. ఈ స్లాట్స్ కూడా 3 నెలలకు ఒకసారి ఓపెన్ చేయాలి. సో గతంలో మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైంలో చూసుకున్నట్లయితే 2 నెలలకు మాత్రమే స్లాట్స్ అనేటివి ఇచ్చారనమాట. సో 3 నెలలకు ఒకసారి అయితే ఇస్తారు. సో మనకు ఇచ్చినట్లయితే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్లాట్స్ కూడా ఇచ్చిన వెంటనే కూడా అంటే స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే కూడా బుకింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మీరు త్వరగా అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. సో నేను తప్పకుండా తెలియజేస్తాను ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 63 లక్షల మందికి అయితే పెన్షన్స్ అనేటివి రిలీజ్ చేసి అయితే అందిస్తుంది అనమాట. అలానే అపీల్ చేయబడినటువంటి పెన్షన్లకు సంబంధించి కూడా ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అయితే లేదు. సో గతంలో అంటే మనకు డిసెంబర్, జనవరిలో ఎవరైతే పెన్షన్ పొందినటువంటి లబ్ధిదారులు అయితే ఉన్నారో వారికి యాస్టీస్గా వారి యొక్క పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఈ నెలలో కూడా. సో కాబట్టి ఫిబ్రవరి నెల పెన్షన్లు అనేటివి జనవరి 31వ తేదీన మరియు ఫిబ్రవరి 2వ తేదీన పంపిణీ అయితే చేయబడతాయి. మధ్యలో ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం రావడంతో ఆ రోజు సెలవు దినం కాబట్టి సో ఆ రోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగదని చెప్పి మీకు చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తీసుకోండి. IVRS సిస్టమ్ ద్వారా కాల్స్ వచ్చినప్పుడు అటెంప్ట్ చేసి వాటికి సరైన సమాధానాలు అయితే ఇవ్వండి. సో మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్స్ అనేవి రావచ్చు ఈ సంవత్సరంలో. ఎందుకంటే మనకు బడ్జెట్ అనేది ప్రస్తుతానికి మరో కొద్ది నెలల్లోనే క్లోజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ కొత్త బడ్జెట్ అనేది